ఇవాళ 26వ తారీఖు, వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు ఉండబోతాయి. ఏమున్నా ఈ 16-17 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలోనే ఇక ఇటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి, ఇక మోదీ, ఈ ముగ్గురు కూడా దేశవ్యాప్తంగా ప్రచారం. కానీ కేసీఆర్ది మాత్రం ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది ప్రచారము. ఇక ఇటు రేవంత్ రెడ్డి మొన్న కేరళ పోయినాడంట. ఆడ ఏం చేసి వచ్చిండో మరి ఏం పడగొచ్చిండో తెలియదు. కానీ ఆడికి పోయి దొంగ మాటలు, బట్టేబాజ్ మాటలు, ఇక అబద్ధాలు, అడ్డమైన మాటలు మాట్లాడి వచ్చినట్టున్నాడు కేరళలో. ఆ మాటలకు మరి ఓట్లు పడతాయా, మరి ఓట్లు పడాయా తెలియదు. కానీ ఇతని నమ్ముకొని కేరళ వాళ్ళు రమ్మన్నారట. 7 రాష్ట్రాల పీసీసీలు రమ్మన్నారట. మరి రేవంత్ రెడ్డి ఏం ప్రచారం చేస్తాడు, మరి ఏం మాయమాటలు చెప్తాడో తెలియదు. కానీ మరి పీసీసీలకు మరి రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? మరి వాళ్ళు రమ్మనేది నిజమేనా మరి అబద్ధమా తెలియదు. కానీ మొత్తం మీద 7 రాష్ట్రాల పీసీసీలు రమ్మన్నారట. ఒక్క రాష్ట్రానికి అయితే పోయొచ్చిండు. మరి అక్కడ ప్రచారం ఎట్లా చేసిండో, మరి ఏ రకంగా మాట్లాడిండో, ప్రజల్ని ఎట్లా మభ్యపరిచిండో తెలియదు. కానీ ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇట్లా వచ్చిందే అనుకో, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక మనుషుల మీద ఉన్నటువంటి పుస్తెల తాళ్ళు గుంజుకునుడు, అలా భూములు జాగలు అన్నీ లాక్కుంటారట. ఒక్కటి లేకుండా జర గమనించుకొని ఓట్లు వేయాలి. మరి కాంగ్రెస్కి ఇట్లా కేంద్రంలో వస్తే ఆ పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నటువంటి కథనం. ఇక నిన్న మొన్న ఇక ఈ 10-15 రోజుల నుండి మోదీ అదే మొత్తుకుంటుండు, కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం బతుకులు ఆగమైపోతాయని చెప్తున్నటువంటి మాట. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అదే పాట కాంగ్రెస్ను ఖతం చేయాలి. కాంగ్రెస్ను ఖతం చేయకపోతే మన బతుకులు గుడ్డి కాలం అయిపోతుంది. జర ఈ 14-12 సీట్లు, సరే 10-12 సీట్లైనా ఎంపీ సీట్లు గెలిపిస్తేనే మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను మట్టు పెట్టడానికి, ఏ సమస్యనైనా గట్టిగా నిలబడి అడగడానికి, కొట్లాడడానికి ధైర్యం అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక ప్రశ్నించటోళ్ళే ఉండరు, కాంగ్రెస్ పార్టీని అడిగేటోడు లేడు, దిక్కే లేకుండా అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలకు తరపున ఫైట్ చేసేటువంటి వ్యక్తే లేకుండా పోతాడు. ఇక కాంగ్రెస్ గిట్లా బీఆర్ఎస్ గిట్లా సీట్లు ఇవ్వకపోతే, ఈసారి ఎంపీ సీట్లు రాకపోతే కథమే. ఇకపోతే భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ, భాజపా అంటే బ్రిటిష్ యొక్క జనతా పార్టీ అంట, బ్రిటిష్ పార్టీ అంట. మరి కాంగ్రెస్ అంటే ఏ పార్టీ? కాంగ్రెస్ అంటే మన దేశ పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ. మరి బ్రిటిష్ పార్టీ అని చెప్తున్నావు బీజేపీ. హామీలు అమలు చేయనందుకే ఇక హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు పోయిందట. ఇది వాస్తవమేనా? హామీలు అమలు చేయనందుకు కార్ఖానాకు కారు పోయింది. మరి మీ చేతి ఎటు పోతుంది? ఇప్పుడు ఈ 4 నెలలలో మీ చేతి కూడా ఏం పని చేయకపోతే మీ చేతి ఎటు పోవాలి? చేతి తీసి జేబులో పెట్టుకోవాలి. ఇక చూద్దాం. జిహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం. ఇక విలీనంతో మరి ఏం లాభం వస్తుందో కానీ విలీనంతో మొత్తం మీద విలీనం అనేటువంటి మాట పట్టుకున్నాడు. జిహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం అట. అత్తాపూర్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కంటోన్మెంట్ ఇక అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇక శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి 100 ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇక ప్రవర్తిస్తున్నారు అంటూ సముద్రం పక్కన వ్యాపారం చేసుకుంటామంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ గుజరాత్లోని ఇక సూరత్లో ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇక భారత్ను ఆక్రమించింది. బ్రిటిష్ వారు పాలించినప్పుడు ఇక రిజర్వేషన్లు లేవు. వారి ఆలోచనలనే మోదీ, అమిత్ షా అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అందుకే భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ అని ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇది బ్రిటిష్ సంబంధించినటువంటి పార్టీ అంట, బ్రిటిష్ పార్టీ అంట. అయితే దీన్ని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఓడించాలంట. ఇకపోతే నమో అంటే నమ్మించి మోసం,
ఎవరిది ఇది నమ్మో అంటే నమ్మించి మోసం? ఇవాళ నువ్వు ప్రమాణాలు చేస్తలేవా? ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పబడుతుంది. గా రుణమాఫీ కోసం నువ్వు దేవుళ్ళనే అడ్డం పెట్టుకోబడుతుంది. దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్కు తిట్లు. ఈ రకంగా ఉన్నది నీ వ్యవహారం. దీనికి సమాధానం ఏం చెప్తావు? మోదీ గురించి ఆ రకంగా చెప్పినావు, మరి నువ్వు చేసేటువంటి ఈ దుర్భర పని, ఈ గబ్బు పనికి దీనికి సమాధానం ఏం చెప్తావు? ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసుడేనా రుణమాఫీ విషయంలో? ఇక 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీని నమో అంటున్నారు. ఇక నమో అంటే నమ్మించి మోసం చేయడం, రైతుల ఆదాయాన్ని అదానీ, అంబానీ, ఇక అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టారట. అమెజాన్ కంపెనీకి తాకట్టు పెట్టారట. ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గం. ఇక నీ దుర్మార్గం ఏందో త్వరలో బయటకు వస్తుంది. నువ్వు 4 నెలలు వచ్చి 4 నెలల్లోనే 4 రకాల దుర్మార్గాల గురించి మాట్లాడిరు ప్రజలు. రైతులు కూడా అడ్డగోలుగా దుమ్మెత్తిపోసిరు. 4 నెలలలోనే రైతులు నీ మీద దుమ్మెత్తి పోసేటట్టు చేసుకున్నావంటే నీ అసొంటి ఘనత గల్ల ముఖ్యమంత్రి ఇక దేశమంతా తిరిగినా దొరకడు, ప్రపంచమంతా తిరిగినా దొరికేటట్టు లేడు. సీఎంగా 9.5 ఏళ్ళు పాలించిన కేసీఆర్ ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. నువ్వు 4 నెలల్లో ప్రవర్తించినవు. 4 నెలలలోనే దుర్మార్గంగా ప్రవర్తించినవు. ఇక ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే ఆయన కారును ప్రజలు ఇక కార్ఖానాకు పంపించారట. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న విషయంలో కేసీఆర్ అనుచితంగా ఇక వ్యవహరించారు. కారును షెడ్డుకు పంపలే, మన్ను మశానానికి పంపలే, సర్వీసింగ్ పోయింది, మళ్ళీ వస్తుంది. ఈ ఎంపీ ఎన్నికలలో నీ చేతుకు యాక్సిడెంట్ చేస్తుంది, నీ చేతు పోయి కారులో కూర్చునే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు చూస్తూనే ఉండు, అట్లనే జరగకపోతే చూడిగా. ఇక రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర, వాటి కొనసాగింపుపైన ఈ ఎన్నికలు ఇక రెఫరెండం. రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర. ఇక రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల భాజపా పాలన పైన ఛార్జ్ షీటు విడుదల. 10 ఏళ్ల భాజపా పాలన పైన ఛార్జ్ షీట్ విడుదల చేసినారంట. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలట. కాంగ్రెస్కు ఓటేస్తే రిజర్వేషన్లు వస్తాయట. రిజర్వేషన్ల రద్దుకు భాజపా ఒక కుట్ర బండింది. ఆ కుట్రనే రెఫరెండంగా తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని ఓట్లు గుద్దుతారట. నీ అవ్వ ఈ కథలన్నీ రేవంత్ రెడ్డి అబద్ధాలు, ఈ నోట్లకెళ్ళి మాటలు ఎట్లా వస్తాయో అర్థమవుతలేదు. ఎండబడి చచ్చిపోతురు, కూలీ చేసుకుంటురు రైతులు. నువ్వు రుణమాఫీయో లేకపోతే రైతు బంధో ఇంకేదో ఉపాధి చూపిస్తావని ఆశతోని బతికిన వాళ్ళంతా ఇవాళ ఎండల పడి పైసలు లేక తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడి కూలి పనికి పోతుర్రు. ఎండల పడి కూలి పనికి పోతుర్రు. గాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టి గిట్లాంటి మాటలు మాట్లాడతావు. అడ్డమైన మాటలు, పనికిరాని మాటలు ఇవన్నీ. ఇక నినాదాలు తప్ప నిధులు ఇవ్వని మోదీ. ఇక మోదీ సంగతి గిట్లా ఉంది. మోదీ మొత్తం నినాదాలు చేయడం, బేషరతుగా మాటలు మాట్లాడడం, గిట్లాంటివి తప్ప నిధులు అనేది లేదట. మొత్తం నిధులు ఇచ్చే పాపానికి పోలే. ఈయనదో కథ ఉన్నది. ఇక ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భువనగిరిలో భాజపా కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయినాయి. ఇక రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కనే లేదు. వాళ్ళు ఊరేసుకున్నా లెక్కలేదు, చచ్చిపోయినా లెక్కలేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడేంది? గతంలో 60 సంవత్సరాలు పరిపాలించిందట కదా, గప్పటి నుండే లెక్కలేదు. ఇప్పుడు లెక్క ఉంటుందా? ఇక ఈ 4 నెలలలో పట్టించుకుంటుందా? కుక్కతోకకు గుండు కడితే చక్కగా అవుతుందా? అది గానే కాదు. వాళ్ళ బుద్ధి ఎట్లా మారుతుంది? గతంలో ఉన్న బుద్ధి మళ్ళీ గట్లే ఉంటుంది. కాంగ్రెస్ బుద్ధి అంతా రైతుల కండ్ల పొంటి నీళ్ళు తెప్పియాలి, రైతులను ఆగం చేయాలి. వాళ్ళ ఆలోచనే గట్లుంటుంది. ఉద్యోగాలు లేవు, పెన్షన్లు లేవు. ఏమన్నంటే ఉద్యోగాలు వేస్తామంటున్నారు. మరి ఎప్పుడు వేస్తారో ఉద్యోగాలు, మరి వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయిపోతారో. ఇకపోతే రోడ్ షోలో బారాస అధినేత కేసీఆర్ మాట్లాడుతుండు. ఇక భువనగిరి అంబేద్కర్ కూడలిలో చేయెత్తి నినాదిస్తున్నటువంటి కేసీఆర్. చిత్రంలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, ఇక ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది. భాజపా 10 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదు, తీవ్ర నష్టం జరిగింది. ఇక మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్, ఇక సబ్కా వికాస్, బేటీ బచావో బేటీ
పడావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు. దేశవ్యాప్తంగా దళితులు మహిళలపైన దాడులు, ఇకపోతే నిరుద్యోగం, ఖాళీగా ఉంటే ఒక్కటి నింపలేదు. ఇక భాజపా ఓట్ల కోసం వస్తుంటే కాంగ్రెస్ మాత్రము ఓట్లతో వస్తుంది. కోట్లతో వస్తుందా? భాజపా ఓట్ల కోసం వస్తుంటే కాంగ్రెస్ ఓట్లతో వస్తుంది. కాంగ్రెస్ ఏమో ఓట్లు పట్టుకొని వస్తుంది. ఇకపోతే యువత, రైతులు, మహిళలు ఆలోచించి పరిణతితో బారాసకు ఓటేయాలి అని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పోరుబాట బస్సు యాత్ర రెండో రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగింది. భువనగిరిలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేసీఆర్ మొత్తానికి పాల్గొన్నాడా. ఈ రకంగా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇటు కాంగ్రెస్ దొంగదే, అటు పోతే బీజేపీ దొంగదే. ఇద్దరు కూడా దొంగనాయల్లాగా కుమ్మక్కైపోయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో దోచుకునే ప్రయత్నం చేస్తురట. ఇక బీజేపీ వాళ్ళు గట్లా ఉన్నది, బీజేపీ కథలు గిట్లా ఉన్నాయి, కాంగ్రెస్ది గట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక గద్దె మీద కూర్చున్నాడు. ఇక నన్ను ఎవడు ఆపేటోళ్ళు లేడు, నన్ను ఇక ఎవడు చేసేటోళ్ళు లేడన్నట్టుగా పోయిండు, గద్దె మీద కూర్చున్నాడు. నీ పని అవుతుంది. ఇదే ఓట్లేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలే నీ తాట తీసే రోజులు ముంగట్నే ఉంటాయి. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీ సంగతి ఏందో, నీ ముఖ్యమంత్రి పదవి ఏందో ఇక చూసుకుంటారు. ఇక జర్ర చూసుకోవాలంటే మనకు కూడా బలం ఉండాలి కదా. ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్లో నుండి కొంతమంది గెలిస్తేనే, ఓ 10 సీట్లను వస్తేనే రేవంత్ రెడ్డి మనకి ఇచ్చినటువంటి మాటలు, వాగ్దానాలు, హామీలు అవి నెరవేరాలంటే కనీసం సీట్లు తప్పకుండా రావాలి. ప్రజల పక్షాన కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇక వేరే పార్టీ పనిచేయదు. ఇకపోతే మాటల మంటల పైన కదలినటువంటి ఈసీ, భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు, మోదీ రాహుల్ ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ. సోమవారానికల్లా ఇక సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశం. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోనికి తీసుకోవడం ఇదే తొలిసారి. ఇకపోతే మలివిడతకు వేలాయే. 88 స్థానాల్లో నేడు పోలింగ్. 88 స్థానాల్లో ఈరోజు పోలింగ్ అట. ఇక కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ ఉంది. ఈ దశలో రాజస్థాన్లోనూ పూర్తి. ఇక బరిలో ఓం బిర్లా, ఇక రాహుల్ గాంధీ, హేమా మాలిని తదితర ప్రముఖులు కూడా ఉన్నారు బరిలో. ఇక రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర. ఇది ఇక కథ ఇట్లా ఉంది. వీళ్ళందరూ సర్కారు మాట ఉత్తదే అయిపోయింది, సర్కారు మాట ఖాళీ బాట. ఇవాళ మాత్రం సర్కారు మాట ఖాళీ బాట, ఇంట్లో విషయమే లేదు. ఇక చేరిక వెనుక ఇది చేరికల వెనుక కూడికలే కీలకమట. నేతల పార్టీలు ఇక మారడంతో బలాలపైన ప్రభావం. క్షేత్రస్థాయిలో పట్టున్నటువంటి నాయకులకు డిమాండ్ పెరిగిందట. ఇక పార్టీలలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఉంటారు కదా, వాళ్ళు అటు మారుడు ఇటు దుంకుడు అటు దుంకుడు చేసేసరికల్లా ఆడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉంటారు, లోకల్ లీడర్లు. వాళ్ళ బలాలతోనే మొత్తం మీద ఓట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనకు వచ్చినాయట ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు. కూడికలే కీలకమట. ఇక మొత్తానికి లెక్కలేసుకోవాలి, ఎవరితోని ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరి వల్ల మనకు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతోని కూడికలు వేసుకొని ముందుకు పోతురు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైకాపాను నేలకూల్చండి. ఇక రాయలసీమ ఓటర్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటి మాట. వైకాపాను మొత్తం ఖతం చేసి పడేయాలి, లేకుండానే చేసి పడేయాలని చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మంచిగా పక్కకు నవ్వుకుంటా ఇగో ఆ అభ్యర్థి ఎవరో మరి. రాయలసీమలో వైకాపాను నేల కూల్చాలని తెదేపా, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను ఇక మంత్రి పెద్దిరెడ్డి, ఇకపోతే రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఇక మిథాన్ రెడ్డి, సోదరుడు ఇక ద్వారకానాథ్ రెడ్డి ఇక వద్దే ఉందని కూడా వివరించారు. ఇక రాయలసీమలో రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని కూడా సమస్యలు ప్రశ్నిస్తే
సమస్యలు ప్రశ్నిస్తే దాడులు హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే వైకాపాను మట్టు పెట్టాలి, మొత్తం పూర్తిగా భూస్థాపితం చేయాలని వీళ్ళిద్దరు ఒకటయ్యారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇక పోతే మన మోదీ, బీజేపీ కూటమి పార్టీ తయారైపోయింది. మొత్తం మీద కూటమి కలిసి రాష్ట్రంలో వెళ్తుంది ఇప్పుడు. ర్యాంకుల గోలనే ఉన్నట్టుంది ఇప్పుడు. ఎవరెవరు ఎన్ని ర్యాంకులు కొట్టినారు రాష్ట్రంలో. ఫలితాలు ఆల్ ఇండియా ఆల్ కేటగిరీ ర్యాంక్స్ ఇన్ టాప్ 100. చలో అరే మొత్తం అవే ఉన్నట్టున్నాయి ఇంద్రా, మొత్తం అవే ఉన్నట్టున్నాయి. ఇక కాసుల రాజకీయం ఆంధ్రజ్యోతిలో చూద్దాం. కాసుల రాజకీయం, లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2, ఇకపోతే 1.35 లక్షల కోట్లంట. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి వ్యయం జరుగుతుంది. ఇక ఇది ప్రచారంలోనే అత్యధికం. ఇకపోతే 2019లో ఒక ఓటుకు పెట్టినటువంటి ఖర్చు 700, ఇప్పుడు అది 1400కు చేరింది. ఇక పార్టీలు, అభ్యర్థులు, ఈసీ అందరి ఖర్చు ఇది. ఇక సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు చెప్తున్నటువంటి మాటలు. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతుందట, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది. రిజర్వేషన్ల కుట్ర జరుగుతుందట, బీజేపీ అందుకే 400 సీట్లు కావాలంటుందట. మరి ఆ సీట్లు మీరు ఇస్తారా, ఇయ్యకుండా చేసేటువంటి ప్రయత్నమే ఇవాళ కాంగ్రెస్ ప్రయత్నం. చూడరు, ఇక పోస్టర్ పట్టుకొని అందరు నిలబడరా లైన్గా. ఉన్నోళ్ళందరూ వచ్చినట్టున్నారు. ఇలా జగ్గారెడ్డి ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, కోమటిరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ ఉన్నాడు. ఉత్తమ్ ఉన్నాడా? ఉత్తమ్ లేడు. ఉత్తమ్ ఎటో పోయినట్టున్నాడు. ఇక బట్టి విక్రమ మన కోమటిరెడ్డి రాజిరెడ్డి గురించి చెప్పేసరికల్లా ఉత్తమ్కు గట్టిగా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. తననే ముఖ్యమంత్రి లెక్క ప్రకటిస్తున్నాడు కదా ఇప్పుడు. కోమటిరెడ్డి రాజిరెడ్డినే, రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదా తనకే ఉండదని చెప్పేవరకల్లా ఉత్తమ్కు కోపం పెరిగినట్టుంది. ఇక పత్తకు లేకుండా పోయిండు. ఇక దీపాదాస్ మునిషి ఉన్నది, అట్లనే పక్కపొంటి ఇంకెవరున్నారయ్యా, బట్టి విక్రమార్క ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల పైన రెఫరెండమే. మోదీ రాకముందు మన దేశ అప్పు 54 లక్షల కోట్లుందట మోదీ రాకముందు. ఇక వచ్చిన తర్వాత 113 లక్షల కోట్లు అప్పు చేసిరట. డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని రేవంత్ రెడ్డి. ఇక నయవంచన 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం. 10 ఏళ్లలో డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని రేవంత్ రెడ్డి. ఇక బీజేపీ అంటే రేవంత్ రెడ్డి చెప్తుండు డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని అట. ఇక నయవంచన 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం అట. ఇక పేరిట బీజేపీపై ఛార్జ్ షీటు విడుదల. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, సీఎం రేవంత్ చెప్తున్నటువంటి మాటలు. కంటోన్మెంట్ ఈ దొంగ మాటలతో దొంగ మాటలకి ఎన్నికలు అయిపోయేదాకా జర బంద్ చేసుకో రేవంత్ రెడ్డి. ఎన్నికలు అయిపోయేదాకా బంద్ చేసుకో. ఆ మోసపూరితమైనటువంటి మాటలు, ప్రజల్ని మోసం చేసే మాటలు ఎన్నికలు అయిపోయేదాకా బంద్ చేసుకో. ఈ మోసాలతోని ప్రజలు ఆగమైపోతారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం. ఇకపోతే మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం. తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం. రాష్ట్ర సర్కారు ఢిల్లీ నేతలకు ఇక ఏటీఎంగా మారింది. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. ఇక సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇక ప్రపంచ మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది. ఇండియా కూటమికి విదేశాల నుంచి ఫండింగ్ కూడా. నిజామాబాద్ సభలో ఉత్తరాఖండ్ సీఎం ధామి చెప్తున్నటువంటి మాటలేవి. ప్రజల కోసం పోరాడా, నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకెళ్ళా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేశారు అని చెప్తున్నటువంటి బండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేసిరట. ఇకపోతే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్ 6 గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసింది. ఇకపోతే కరీంనగర్లో నామినేషన్ వేసిన సంజయ్ కేసీఆర్ను ఇటుపోతే రేవంత్ రెడ్డిని కడిగి పడేసినటువంటి ఈ పువ్వు గుర్తోళ్ళు. ఇక దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట. ఇది వాస్తవం. దేవుడి పేరుతో బీజేపీ ఓట్లే కాదు, అటు రేవంత్ రెడ్డి ఓట్లతోని కూడా ఓట్లు సంపాదిస్తుండు.
రేవంత్ రెడ్డి ఏమో ఓట్లేస్తుండు, వీళ్ళేమో దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ పార్టీ అంటే అక్షంతలు, ఇక పులిహోర తీర్థాలు, ఇక కాషాయ జెండాలు. వారి పాలన డొల్ల, దేశం పరువు పోయింది. సబ్కా వికాస్ ఏది? నా బిడ్డను జైల్లో వేసిన బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కాంగ్రెస్ దేవుడి మీద ఇక ఒట్టుతో కాలం గడుపుతోంది. తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు. తెలంగాణ గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక దించేసి కొట్లాడమంటే ఎలా? ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి. ఇక మంచిగున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా, పోరాడాలా? ఇక భువనగిరి రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. మలిదశ ఇక ఎవరిదో? 13 రాష్ట్రాల్లో 89 స్థానాలకు నేడు పోలింగ్ జరగబోతుంది. అవసరమైతే ఎవరినైనా విచారిస్తామంటూ ఇక కాళేశ్వరంపై కాగ్ విజిలెన్స్ ఇక ఎన్డీఎస్ఏ నివేదికలను పరిశీలిస్తాం. ఐఐటి నిపుణుల సాయం తీసుకుంటాం. జస్టిస్ ఇక పినాకి చంద్ర ఘోష్ వెల్లడి. కాళేశ్వరం లోపాలపై సమాచారం ఇక ఉంటే సమర్పించాలని కూడా ప్రజలకు పిలుపు. మే 31 లోపు అఫిడవిట్ల రూపంలో అందించాలి. ఆ తర్వాతే సమన్ల జారీ, బహిరంగ విచారణ. ఇక జస్టిస్ ఘోష్ను ఇక కలిసినటువంటి మంత్రి ఉత్తమ్ ఇక మరమ్మతులు చేసి వచ్చే సీజన్కు బ్యారేజీలను ఇక సిద్ధం చేసే ప్రయత్నం చేస్తామని కూడా వెల్లడి. అందుకే ఈ సభలో ఉత్తమ్ కనబడలే. ఉత్తమ్ ఏడబోయిండయ్యా అని నేను అనుకున్నా. ఈడ లేడు ఇక్కడ. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గీడికి పోయినట్టున్నాడు ఉత్తమ్. అయితే ఇక కేరళ తీర్పు వయానాడు వీడికి పోయినాడు. అయితే ఏం చేయాలి? దొంగ లెక్క గాడికి వారిపోయాడు. మళ్ళా ఇక ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు చూసుకుంటారు పోస్టర్ పట్టుకొని ఉన్నోళ్ళు. మనమైతే పోస్టర్ పట్టుకొని విడుదల చేద్దాం, ఇక ఉత్తమ్ రాకుంటే అయిపోయా. ఉత్తమ్ ఆడ ఇంకో ఉత్తమమైనటువంటి పని మీద ఉన్నాడని చెప్పినట్టున్నారు. అయితే వచ్చింది ఇక అందాల బొమ్మ అపరంజి బొమ్మ ఏం మోసుకొచ్చిందో చూడాలి. ఇక అందాల బొమ్మ అది మోసుకొచ్చినటువంటి వార్తలు ఏందయ్యా? ఏం వార్తలు మోసుకొచ్చిందో? ఇక మోదీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, బీజేపీకి ఓటు వేస్తే ఇక జరిగేది ఇదే. ఎస్సీ ఎస్టీ బీసీలో అప్రమత్తంగా ఉండాలి అంటూ మన రేవంత్ రెడ్డి చెప్తాడు. దీన్ని అందాల బొమ్మ పట్టుకొచ్చింది. అందాల బొమ్మ మొత్తం మీద చూపెడుతుంది. ఇవాళ సెకండ్ ఫేజ్ 89 స్థానాలకు పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు ఇక యూటీల్లోని 89 స్థానాలకు శుక్రవారం ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్తో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు ముగియనున్నాయి. ఇకపోతే సన్ రైజర్స్ ఓటమి. వరుస విజయాలతో దూసుకెళ్తున్నటువంటి సన్ రైజర్స్ ఇక జోరుకు బ్రేక్ పడింది. ఉప్పల్లో గురువారం జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్. వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్లు. జూన్ 5న ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ రిలీజ్. మొత్తం మీద ఓటర్లు వచ్చేసి 4,61,806 మంది ఉన్నారు. మొత్తానికి తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ అయితే దక్కింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇక తనను ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి తీన్మార్ మల్లన్న మొత్తానికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న ఇక ఎన్నికైపోయాడు. టికెట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మొత్తానికి వార్తలు చదవకుండా తన కోరికనైతే నెరవేరిందా? టోటల్గా చూసుకుంటే కోరిక మాత్రం గడ్డకు ఎక్కింది. ఇకపోతే ప్రజల గుండెలు చీలిస్తే నేను కనిపిస్తా, ఇక నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుందని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక 17 ఎంపీ సీట్లకు 893 మంది నామినేషన్లు వేయగా ఇక రాష్ట్రంలో నామినేషన్ల దాఖలకు ఇక గడువు పూర్తి. ఇక అత్యధికంగా మల్కాజ్గిరి స్థానానికి 114 మంది, ఇక అత్యల్పంగా ఆదిలాబాద్లో 23 మంది నామినేషన్లు ఇవాళ. ఇక స్క్రూటీని విడ్రాకు 29 వరకు ఛాన్స్ ఉంది విడ్రా చేసుకోవడానికి. ఇకపోతే వడగాలుల వానలు రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణం. నేడు వడగాలుల రేపటి నుంచి ఇక 4 రోజుల పాటు వర్షాలు. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ. నల్గొండ, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల ఇక టెంపరేచర్ నమోదు కాబోతుంది. ఇకపోతే కాంగ్రెస్కు మహిళల గ్యారెంటీ.
కాంగ్రెస్కు మహిళల గ్యారెంటీ, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, 500కు సిలిండర్, ఇక డాక్రా రుణాల వడ్డీ, ఇక మాఫీ కలిసొస్తాయని ఇక పార్టీ ఆశలు. ఆయా స్కీమ్ల కింద 1.50 కోట్ల మంది లబ్ధిదారులు. మహిళల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఉంటారని కూడా అంచనా. ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారెంటీల పైన కూడా ఫోకస్ పెట్టినామని చెప్తున్నటువంటి కథ. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలంతా జైలుకే. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తుండు, ఈయన హోంమంత్రి అయితేనట కేసీఆర్ కుటుంబం జైలుకే పంపిస్తారట. ఆయనకు హోంమంత్రి రాదు, అది జరగని పని. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవిత ఖైదు సెక్షన్లో ఇక ఐటీ యాక్ట్ 66F చేర్చేందుకు రంగం సిద్ధం. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు. నేరం రుజువైతే జీవితకాలం జైలు శిక్ష. ఇక ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టిన కారు, 6గురు మృతి. ఇక చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం. చనిపోయిన వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ శివార్లో జరిగినటువంటి ఘటన. అరే, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళంట చెవులు కుట్టించడానికి పోయారట. విజయవాడకు పోయి ఆగున్నటువంటి లారీని గుద్దుకొని కుటుంబానికి సంబంధించిన 6గురు ఒక్కసారి చనిపోయారు. ఇక రాజీనామా లేఖతో నేను వస్తున్నా, అమరవీరుల స్తూపం వద్దకు నువ్వు వస్తావా లేదా, ఇవాళ 10 గంటలకు కలుసుకుందాం, 2 లేఖను మేధావుల చేతిలో పెడదాం, హామీలు అమలు చేస్తే నా లేఖ స్పీకర్కు ఇస్తారు, ఇక చేయకుంటే నా లేఖను గవర్నర్కు అందజేస్తారు. మెదక్ రోడ్ షోలో రేవంత్కు హరీష్ సవాల్. ఇక రాజకీయ సన్యాసంపై తోకముడిచినటువంటి ధ్వజం. ఇక సీఎం కుర్చీ ఇజ్జత్ తీస్తున్నాడని ఆగ్రహం. సీఎం కూర్చుకున్నటువంటి విలువను తీసిపారేస్తుండు రేవంత్ రెడ్డి. టోటల్గా ఇజ్జత్ పోయే రకంగా మాట్లాడుతాడు. ఇక జనంపై ధరలు మోదీ. బీజేపీ హయాంలో అత్యవసరాల ధరలు పైకి, ఉప్పు పప్పు నుంచి కూరగాయల వరకు బగ్గుమంటున్నటువంటి ధరలు. 10 ఏళ్ల పాలనలో 300% వరకు ఇక పెరుగుదల. ఇకపోతే చమురు మంట, సాగు పెట్టుబడి ఖర్చు కారణమే. ముగ్గురికి వారం భోజనం ఖర్చు రూపాయలు 2000 పైనే. ధరలకు కళ్ళెం వేయడంలో ఇక మోదీ సర్కారు ఫెయిల్ అయిపోయింది. ఇక సిఎస్డిఎస్ సర్వేలో 57% మంది అభిప్రాయం ఇదే. ఇక ఎన్నికలపైన ప్రజల ప్రభావం ఉంటుందన్నటువంటి ఓటర్లు. ఇకపోతే ఇక కేంద్రం దయ, మేడిగడ్డ పునరుద్ధరణ పైన ఆసక్తి చూపనటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎన్డీఎస్ఏ నివేదికతో లంకే. ఇక ఎమర్జెన్సీ పనులపైన ఇక కానరాని దృష్టి. ఇక బారాజు కుంగుబాటు తరువాత 2 రోజుల్లోనే వచ్చినటువంటి నివేదిక. ఆ తర్వాత ఇక గప్చుపు ఎన్డీఎస్ఏ ఇక తీరుపై ఇంజనీర్ల ఆగ్రహం. రేవంత్ సర్కార్ ఇక నిర్లిప్తత. ఇక రాజకీయాలపై అన్నదాతల మండిపాటు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఇక పట్టించుకొని ప్రభుత్వం. కాళేశ్వరంపై విచారణ ప్రారంభమట. ఇకపోతే కమిషన్ ఎదుట ఇక ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ ప్రజెంటేషన్. ఇక ఇరిగేషన్ సెక్రటరీ నేతృత్వంలో నోబల్ బృందం ఏర్పాటు. అవసరమైతే